హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చి చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై చాలా బావుంటుంది. అలానే స్పైసీగా కొంచెం గ్రేవీలాగా కూడా ఉంటుందనమాట. ఈ ఫ్రై డైరెక్ట్ రైస్‌లోని కలుపుకొని తినొచ్చు. లేదంటే పప్పు, సాంబార్, చారు ఎందులో అయినా గాని నంచుకోవడానికి కూడా చాలా బావుంటుంది. ఒకసారి నా స్టైల్‌లో చికెన్ ఫ్రైని ట్రై చేయండి. మీరైతే సూపర్ ఉందంటారు. అలానే ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం రండి. ఇక్కడైతే నేను ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం బోన్స్ మెత్తని అన్నీ కలిపే ఉన్నాయండి ఇక్కడ చికెన్కి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడే ఉప్పు వేస్తాం, మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు వేయమన్నమాట ఇంకేమి. అందుకని అన్నీ సరిపడా ఇప్పుడే వేసేసుకోండి. పసుపు ఉప్పు వేసాం కదా. నెక్స్ట్ కారం కూడా మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి. ఎందుకంటే ఇది మనం కొంచెం స్పైసీగా చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువనే వేస్తున్నాను. ఇది వచ్చేసి కూర కారం అనమాట. నేను ధనియాలు అలానే వెల్లుల్లిపాయలు జీలకర్ర అంతా వేసి ఆడతాం కదా, ఆ కారం అనమాట. అందుకే నేను ఇంకా ధనియాల పొడి వేయట్లేదు. ఇక్కడ డైరెక్ట్గా నేను మసాలా పొడి వేస్తున్నాను. గరం మసాలా పొడి 1 స్పూన్ వరకు వేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసేసాను. వేసిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద గరిటెడు పెరుగు కూడా వేసుకోండి. కొంచెం పెరుగు కూడా వేసాను. పెరుగు కూడా వేసిన తర్వాత ఒక నిమ్మ చెక్క రసం పిండుకుంటున్నాను. ఇలా ఏంటంటే మనం అన్నీ కలిపి చేసుకున్నామంటే చికెన్ చాలా బాగుంటుంది తినేటప్పుడు. టేస్టీగా అలానే గట్టిగా లేకుండా కొంచెం ముక్క కూడా మెత్తగా తినడానికి బాగుంటుందన్నమాట. ఇలా నిమ్మరసం పిండుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. మనం వంటకి వాడతాం కదా, అదే ఆయిల్ వేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్లన్నీ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, అల్లం వెల్లిపాయ పేస్ట్ మీరు ఆయిల్ వేసిన తర్వాతే వేసేసుకోండి. నేను ఇక్కడ ఏంటంటే కొంచెం మర్చిపోయి తర్వాత వేయడం జరుగుతుంది. ఇక్కడ అల్లం వెల్లిపాయ పేస్ట్ 1.5 స్పూన్ వరకు వేసాను. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కలిపేసుకోండి. మొత్తం మసాలాలన్నీ కూడా ఆ చికెన్కి పట్టేంత వరకు మొత్తం కలిపేసుకొని 1 గంట పాటు పక్కన నానబెట్టేసుకోండి. బాగుంటుంది. 1 గంట పాటు నానితే తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకున్నాను. కర్రీకి సరిపడగా ఆయిల్, ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేపుతున్నాను. ఎందుకంటే కొంచెం మళ్ళీ కలుపుకోవడానికి కూడా ఉండేటట్టు నేను ఒక టమాటా కూడా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను. ఒక టమాటా, ఒక ఉల్లిపాయ అనమాట. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం అన్నంలో కూడా కలుపుకోవడానికి బాగుంటుంది. అవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు చికెన్ కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసాను. వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఎందుకంటే ఇందులోంచి వాటర్ వస్తే ఇంకెక్కడ కానీ మనం అన్నీ వేసేసాం కాబట్టి ఇంక మధ్యలో ఎక్కడ ఉప్పులు కారాలు ఏమీ వేయక్కర్లేదు. మూత పెట్టుకొని ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో మూత తీసి చూసుకొని కలుపుకోండి. ఎందుకంటే వాటర్ వచ్చేసి మళ్ళీ వాటర్ ఇంకిపోయేంత వరకు కూడా మనం దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. చూస్తున్నారు కదా, నిమ్మకాయ అలానే పెరుగు వేయడం వల్ల ముక్క అనేది కొంచెం మెత్తగా బాగుంటుంది. చూస్తున్నారు, నీరు వచ్చి బాగా ఇంకిపోయేంత వరకు కూడా నేను ఇక్కడ మధ్య మధ్యలో కదుపుతూ ఫ్రై చేసేసాను. ఏంటంటే బాగా రోస్ట్లా చేసేయాలి. అడుగు పడుతూ ఉంటుంది, అయినా కానీ పర్వాలేదు. అడుగుది కూడా అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట, టేస్టీగా. ఇక్కడైతే మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ మొత్తం నాకు టైము అరగంట పైనే పట్టిందనమాట. ఎందుకంటే మంట సిమ్లో పెట్టి వేపాలి కదా, కొంచెం ఒక్కొక్కసారి హైలో పెట్టాలి, ఒక్కొక్కసారి సిమ్లో పెట్టాలన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, స్పైసీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకి అలానే పప్పులోకి, సాంబార్, చారు దేంట్లోకైనా బాగుంటుంది. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి. మీరు ఇంకా కొంచెం ఉప్పు కారం మసాలా ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి, తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం డైరెక్ట్
తినేయచ్చు అనమాట. ఎందుకంటే టమాటా, ఉల్లిపాయ వేసాం కాబట్టి కొంచెం గ్రేవీలాగా కూడా ఉంది. కొంచెం కర్రీతో తినేయచ్చు. తర్వాత చారు కానీ ఏమన్నా వేసుకొని తినచ్చు. నెక్స్ట్ వచ్చేసి డైట్ చేసే వాళ్ళు రైస్ తినరు కాబట్టి వాళ్ళు చికెన్ ఫ్రైని డైరెక్ట్గా కూడా తినేయచ్చు అనమాట. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేనే వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలానే మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా చాలా వేస్తూ ఉంటాను. మన ఛానల్ ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.